కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు. బల్మూరి వెంకట్ సిటీ లైబ్రరీకి వెళ్లి విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులారా నిరాశ నిస్పృహలకు లోను కావద్దని, ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. గురుకుల ఉద్యోగాల్లో ఉన్న సమస్య గవర్నమెంట్ స్కూల్స్లో పీటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నియామకాలు, అలాగే గ్రూప్ 2, 3లో పెంచాల్సిన పోస్టులపై జీవో నెంబర్ 46పై సీఎం దగ్గరికి కొందరిని తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. సమస్యపై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్యపై పట్టున్న ఉపాధ్యాయులు, అడ్వకేట్లను సీఎం దగ్గరకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం ఎక్కడికైనా వస్తానని, వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు అభ్యర్థుల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగులే తనను ఈ స్థాయికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్లోనే కేసు అయింది, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అప్పుడే క్లారిటీ తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎన్నికి రాదా అటువంటి టైం వచ్చి 8వ తారీఖు ధర్నా చౌక్ లో ధర్నా పెడతా, ఆ ధర్నా చౌకే వస్తానన్నారు కదా, ఇవాళ వచ్చి ధర్నా చేస్తాం. బాగా అనిపిస్తుందా అనిపియదా? ఇంకోటి, నిజంగా మీ పట్ల సీఎం గారికి ఆలోచన లేకపోతే ప్రతి వేదిక పైన వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిరోజు 5 వస్తే ప్రతిరోజుకి వెళ్ళి ఏ స్పీచ్ అనేది ఇవ్వండి. నిరుద్యోగుల వల్లనే, యువకుల వల్లనే ఈరోజు మేము ఉన్నాము మాట్లాడుతున్నాం. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకునేది ఒకటే, దయచేసి వారిని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. వారికి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్కటి నింపాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. 1-10 సార్లు, రోజుకి కనీసం 2 సార్లు నాతో మాట్లాడతారు. వెంకట్ ఇష్యూ ఏంటంటే, సార్ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రిలింక్విష్మెంట్ ఇవ్వాలి సార్ అంటే, నువ్వు చెప్తున్నావు అనేది లీగల్ అప్లికేషన్ అంటుంది, నువ్వు ఇమీడియట్ గా వాళ్ళందరితో మాట్లాడి ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని తెచ్చేయండి. వారు కూడా చెప్తున్నారు, వారు చెప్తలేదని మీరు అనుకోకండి. కాకపోతే సీఎం గారు ఏం మాట్లాడుతుందో ప్రతిరోజు బయటకు వచ్చి చెప్పలేము కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ, అలా మనం ఏం కావాలో పోయి చెప్పొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో ఇవ్వాలి విషయం తెలంగానే బయటకు వచ్చి నేను ట్వీట్ పెట్టేసిన అనుకో, డోంట్ వరీ, మీరు చెప్పిన ఇష్యూ ఇప్పుడు మా తమ సోదరుడు అడిగిండు, ఏడబ్ల్యూకి డీబీ ఎప్పుడు వస్తుందని అడిగిండు. 2 నిమిషాలు కనుక్కొని చెప్పొచ్చు. కానీ నేను అట్లా కనుక్కొని డేట్ చెప్పినా అనుకో, అప్పుడు కేటీఆర్ గల ట్వీట్ పెడితే ఇండిపెండెంట్ బాడీ కేటీఆర్కి ఏం సంబంధం అన్నారు, రేపు పొద్దున వెంకటి కూడా అట్లనే తిడతారా? అది చెప్పాల్సిన బాధ్యత చైర్మన్ది. జస్ట్ దాని రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్య ఉంటే గ్రీవియన్స్ చెప్పాల్సిన బాధ్యత మాది. అది ఇండిపెండెంట్ బాడీయా కదా? సో దాన్ని అదే రకంగా ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్ మీకు సంబంధించిన అన్ని ఇష్యూస్ పైన సార్ మీకు చెప్తున్న వీళ్ళందరి సమక్షంలో అయితే రమేష్ గారితో కూడా మాట్లాడినా, ఒక రిప్రజెంటేషన్ కూడా కాదు, జస్ట్ ఇష్యూ ఇది, మేము కోరుకుంటుంది ఇది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు, లీగల్ గా కూడా ఎక్కడ లేదు అన్న కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా అన్ని తీసుకొని ఒక పేపర్ తీసుకొస్తే మీరే ఒక 15 మంది లిస్టు రెడీ చేయండి. జియో పాలిటిక్స్ వాళ్ళు 3, రిలింక్విష్మెంట్ వాళ్ళు 3, టెట్కి సంబంధించిన వాళ్ళు, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి వాళ్ళు, హారిజాంటల్ వాళ్ళు అన్ని కలిసి ఒక 15 మందిని తీసుకోదండి. మీరు 15 మంది, మీరు ఒక 3, అడ్వకేట్స్ ఒక 2. దయచేసి ఆ రిప్రజెంటేషన్ లో ప్రతి అంశం పెట్టండి. 10 మంది పిల్లలు నష్టపోతుంటే కూడా ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకునేది ఉంటే ఆ అంశం అందులో మెన్షన్ చేయండి. ఆ మీటింగ్ తర్వాత 80% సమస్యలు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే పరిష్కారం అయిపోవాలి. అప్పటికప్పుడు మీరు అనుకుంటారు కదా ఆన్ ది స్పాట్ డెసిషన్ కావాలనేది, ఆ మీటింగ్ తర్వాత మీరే బయటకు వచ్చి మీకే స్పష్టత వస్తుంది. అంటే అక్కడ నేను ఏ రకంగా మాట్లాడతానేది ఆ రోజు మీరు చూస్తారు. మీరు అన్నట్టు బయట వచ్చి మాట్లాడి బయట 10 మంది ముందు ధర్నాలో నేను మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అది కేవలము ఏదైతే మీడియాలో దానికి, ఫేస్బుక్ లో దానికి ఆ వెంకటైనా తిట్టిండు అని వస్తుంది. మా అయితే 2 మాటలు గవర్నమెంట్ కలిసి చెప్తారు, నువ్వు గవర్నమెంట్ నుండి ఎట్లా పోయి కూర్చుంటావు అని. అంతే కదా, నా ఉద్యోగం అయితే వాళ్ళు వీకర్ కదా, కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? కానీ అదే సమస్య నేను 10 సార్లు సీఎం గారి దగ్గర సార్ ఏమైందంటే ఆయనే సమస్యను ఆఖరికి నాకు చెప్పు, నీ బాధ అని చెప్పు, 10 రోజులకి చెప్తున్నా, ఏంది చెప్పు అని చెప్పి పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం ఇది ఇంపార్టెంటా? బయటకు వచ్చి నేను కూర్చొని ఒకటి ఇంపార్టెంటా? నేను కూడా చదువుకున్నా, నేను డాక్టర్ని, నాకు కూడా తెలుసు అంటే సమస్య పైన ఏ రకంగా కొట్లాడే 2 రకాలుగా ఉంటుంది. చేతు మనం ఒక దాని కింద ఇరికినప్పుడు బండ తీసి దెబ్బ తాకకుండా బయటికి తీయాలి. టక్కని గుంజేశారంటే గుంజేయచ్చు, టక్కని ఆ గుంజేసినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు నష్టపోతారు. ఆ కొంతమంది కూడా తెలంగాణ ఎవరితో పిల్లలు నష్టపోతారు.